హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మిస్ పప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము ముంబై నుంచి అయితే ఊరికైతే వచ్చేసాము. ఎందుకు అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మా తమ్ముడికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకా వచ్చేటప్పుడు ప్యాకింగ్ అవన్నీ వీడియోస్ తీద్దాం అనుకున్నాను, కానీ అస్సలు టైం సెట్ అవ్వలేదన్నమాట. వేదాంశిని పట్టుకొని ఇవన్నీ సర్దుకొని జర్నీ చాలా స్ట్రెస్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఆ వీడియోస్ అయితే ఏవి షూట్ చేయలేకపోయాను అనమాట. ఈరోజు ఏంటంటే ఇంకా మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ అనమాట. ఈరోజు మేము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అవన్నీ తీసేసుకున్నాము. అన్ని షాపింగ్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. నేను వచ్చేసరికి గోల్డ్ షాపింగ్, శారీస్ అవన్నీ అయిపోయింది. కాకపోతే చిన్న చిన్నవి అనమాట, అవన్నీ ముందు రోజు వెళ్ళి తీసుకున్నాము. రోజైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 4:30కి మేము ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నెల్లూరులో ఫంక్షన్ అయితే, ఎంగేజ్మెంట్ అయితే అక్కడ అనమాట. ఇంకొక 20 డేస్లో మ్యారేజ్ కూడా ఉంది. అందుకని చెప్పేసి నేను ఇంకైతే వెళ్ళట్లేదు అనమాట. మళ్ళీ వెళ్ళి వేదాంశిని తీసుకుని మళ్ళీ జర్నీ చేసి 15 డేస్కి వచ్చే అంత ఓపిక అయితే నాకు అస్సలు లేదనమాట. లాంగ్ జర్నీ రావడానికే 20 అవర్స్ పైనే పడుతుంది. మళ్ళీ వెళ్ళేసి రావడం ఇంకా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇంకా ఎలాగో పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి, షాపింగ్లు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడైతే నేను ఇంకా వెళ్ళను, ఎందుకంటే మళ్ళీ నాకు చెల్లికి రావడానికి అయితే వీలవదు. తనకి పిల్లలకి అయితే స్కూల్ ఉంది. ఇన్ని రోజులు వచ్చి ఉండడానికి కూడా తనకు అసలు వీలవదు అనమాట. ఇంకో ఓన్లీ ఆప్షన్ నేను మాత్రమే. ఇంకా కొన్ని రోజులైతే ఈ మ్యారేజ్ అయిపోయే వరకు ఇక్కడే ఉంటాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏమో కూడా తెలీదు. మళ్ళీ వేదాంశి స్కూల్లో జాయిన్ చేస్తానన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే మ్యారేజ్ మార్చి 6th అండి మ్యారేజ్ అయితే. ఇంక అప్పటి వరకు ఉండేసి ఇంకా మార్చి 2nd వీక్లో అయితే మేము ముంబైకి అయితే వెళ్ళిపోతాము. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ ఆల్టర్నేటివ్గా మ్యారేజ్, షాపింగ్ అలాంటివే మ్యాక్సిమం ఉంటాయన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను. ఈ శారీ ఏమేమి తీసుకున్నాము, కాస్ట్ ఎంత, గోల్డ్ ఏమేమి తీసుకున్నామో అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎంగేజ్మెంట్కి అయితే మేము అమ్మాయికి తీసుకున్న శారీ ఇదండి. శారీ కాస్ట్ వచ్చేసి 22,000 పడింది. చూడండి, కలర్ అయితే చాలా బాగుంది కదా. ఇంకా ఇదైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా 22,000 కాస్ట్ అయితే పడింది. ఇంకా బ్లౌజ్ అయితే వర్క్ అవంతా చేయించేశారనమాట. ఇంక అన్నీ మనం ఇక్కడ నుంచి ఫార్మాలిటీగా తీసుకెళ్ళాలి కాబట్టి అన్నీ ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఇది బ్లౌజ్కి వర్క్ అయితే చేయించేశారు. ఇది జర్దోజీ వర్క్ తెలిసిందే కదా మనందరికీ. ఇది వచ్చేసి 4,000 అట్లా పడిందంట. వర్క్ అయితే చాలా నీట్గా అట్లా వేశారు. బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా నెల్లూరులోనే చేయించిందంట. ఇక్కడ చూడండి, హ్యాండ్కి అవి బీడ్స్ అవన్నీ వేశారనమాట. చాలా బాగుంది బ్లౌజ్ అయితే. చాలా రిచ్గా అనిపించింది అనమాట నాకైతే. కలర్ కాంబినేషన్ కానీ అదంతా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనకి ఫోటోలో కంటే కూడా రియల్గా ఇంకా చాలా బాగుంది. ఇక్కడైతే గోల్డ్ లాంగ్ చైన్ అయితే తీసుకున్నారనమాట అమ్మ వాళ్ళు, అమ్మాయికి ఎంగేజ్మెంట్లో పెట్టడానికి అని చెప్పేసి. ఇది చూడండి, ఇది లక్ష్మీదేవి పెండెంట్ వచ్చేసి కింద మామిడి పిందులు అలా ఉంటాయి కదా, ఇది అట్లా ఉందన్నమాట. ఇది వచ్చేసి 5 సవర్లు అండి. 5 సవర్లు అంటే 40 గ్రామ్స్ అనమాట. ఇది 40 గ్రామ్స్లో ఇంత వచ్చిందనమాట. ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, నేను గోల్డ్ జ్యువెలరీ ఏవైనా కూడా నేను ఇక్కడ మోహన్ రెడ్డి జ్యువెలర్స్లోనే మేము తీసుకుంటామన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి తనకు కూడా అక్కడే తీసుకున్నారు షాపింగ్ అదంతా. అయితే నేను వచ్చేసరికి ఇవన్నీ వాళ్ళు కొనేస్తున్నారు. ఇవైతే అండి శారీ, ఇవైతే తీసుకున్నాము. ఇవి కాక 2 డైమండ్ రింగ్స్ అనమాట ఇద్దరికి. కాకపోతే అవి ఇంకా అవ్వలేదంట, ఈవినింగ్కి అట్లా తెచ్చిస్తామని చెప్పారు. ఇంకా అందుకని ఇవి మాత్రమే ఉన్నాయి. డైమండ్ రింగ్స్ వచ్చేసి తమ్ముడికి 1,40,000 పడింది. ఇంకా మా అమ్మాయికి వచ్చేసి 70,000 పడింది అనమాట. ఇద్దరికి డైమండ్ రింగ్స్ అయితే తీసుకున్నారు. ఇవి శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అనమాట. మనం సారీలో బ్యాంగిల్స్ అవన్నీ తీసుకెళ్తాం కదా, ఇంకా అవన్నీ బ్యాంగిల్స్ అవన్నీ మ్యాచింగ్ అని చెప్పేసి ఇవి కూడా ముందే తీసేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా చిన్న చిన్నవి నేను ముందు వీడియోలో చెప్పాను కదా, కొన్ని టాయిలెట్ బాక్స్ అలాంటివన్నీ మాకు వింజమూరు అని దగ్గరే ఉంటుందన్నమాట. మాకు అన్నీ దొరుకుతాయి. ఇంకా మళ్ళీ నేను వచ్చిన తర్వాత
వెళ్ళేసి అక్కడైతే తీసుకున్నాము. ఇక్కడ చూడండి ఇంక ఇవన్నీ అంటే చిన్న చిన్నవి సోప్స్, ఏవో కుంకుమ భరణ, తిలకము అలాంటి పౌడరు అలాంటివి ఏవో చిన్న చిన్న ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా. ఇంక అవన్నీ అయితే ఒక తీసుకున్నారు. నేను ఇది ఏంటంటే బ్యాంగిల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా కొంచెం బ్యాంగిల్ స్టాండ్ అలా వచ్చేలాగా తీసుకున్నామన్నమాట. అన్నీ దీనిలో అయితే ఈ బాక్స్లో అయితే అన్నీ వేసేసి ఇవన్నీ ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నాను. మళ్ళీ ఏంటంటే ఇంకంత టైం ఉండదండి. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 4:30కి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. 4:30 ముందే స్టార్ట్ అవ్వాలి. తర్వాత రాహుకాలం అయితే వస్తుందంట. బాక్స్ చూడండి డిజైన్ బాగుందని చెప్పేసి తీసుకున్నాను. దీనిలో అయితే ఇవన్నీ పెట్టేసి ఇంకా దానిలోనే పక్కన పెట్టేస్తున్నాను. అన్నీ అయితే నీట్గా వేటికవి సర్ది పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి మళ్ళీ హడావిడి లేకుండా మళ్ళీ మర్చిపోతాము అని లేకుండా ఇవైతే బ్లౌజ్ పీసెస్ అంట. 9, 12, 11 అనుకుంటాను. బ్లౌజ్ పీసెస్ అయితే ముందు రోజు మేము తీసుకొచ్చామన్నమాట. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 120 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ అయితే ఇది అమ్మాయి వాళ్ళ ఇంట్లో అండి. వాళ్ళ ఇంట్లోనే డెకరేట్ అవి చేశారనమాట. ఇక్కడ ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి సైడ్ అయిపోయింది. అమ్మ వాళ్ళందరూ ముందే అయితే వెళ్ళారు. మేము వెళ్ళేసరికి కొంచెం స్టార్ట్ అయిపోయింది అనమాట. మేము ఇంట్లో ఇంకా మిగిలిన అందరినీ తీసుకున్నాము. వెళ్ళేసరికి టైమింగ్లో అమ్మ, నాన్న, తమ్ముడు, ఇంకిద్దరు మా కజిన్ వాళ్ళందరూ ముందే వెళ్ళారు. ఇప్పుడైతే ఇవన్నీ పూజ అదంతా అయిపోయింది అనమాట. ఈ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొస్తారు కదా. ఫ్రూట్స్ అవన్నీ ఏంటంటే ఒక్కొక్కరిని ఇమ్మంటున్నారు అనమాట. ఫోటో వాళ్ళు అట్లా. ఇంకా రింగ్స్ ఇంకా అమ్మాయికి అయితే మేము పెట్టింది అదనమాట. ఒక పట్టు చీర అవి, మళ్ళీ లాంగ్ చైన్ ఒకటి ప్లస్ డైమండ్ రింగ్ అనమాట అమ్మాయికి. వాళ్ళు మన అబ్బాయికి వాళ్ళు డైమండ్ రింగ్ అయితే పెట్టారు. ఇవ్వండి అమ్మాయి మేము ఎంగేజ్మెంట్కి అయితే తీసుకునేవి అయితే ఇవే అనమాట. ఇది చూడండి ఇదే అమ్మాయి అమ్మాయి కాబోయే మక్కలు అనమాట. ఇంకా కొంచెం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫొటోస్కి అవన్నీ కొంచెం పక్కన పెట్టమని అంటున్నారు అనమాట. కింద పెడితే వాళ్ళు ఫోటో షూట్ చేసుకోవడానికి నీట్గా ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. దాని మీద ఏంటంటే వాళ్ళిద్దరు ఇమేజ్ వచ్చేలాగా ఫోటో అయితే పెట్టించారు. ఇంకా ఇదంతా అయిపోయిందనమాట. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. కొంచెం మన బంధువుల్ని కొంతమందిని ఒక 50 మెంబర్స్ని పిలిచి ఎంగేజ్మెంట్ అయితే ఇలా అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ మ్యారేజ్ వీడియోసే ఉంటాయి. మ్యారేజ్ షాపింగ్ వీడియోస్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.